వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పాథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లు నియోజకవర్గ పోడూరు మండలం పెనుమతం గ్రామం సొసైటీ చైర్మన్ గా కడలి ఆంజనేయులు, పర్సన్ గా పితాని సూర్యనారాయణ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నియోజక నాయకులు పాల్గొన్నారు. నేను స్టేట్ పర్సన్ గా పితాని సూర్యనారాయణ అనే నేను పర్సన్ గా ప్రమాణ స్వీకారం. తిరుమల అంటే చాలా పెద్ద సొసైటీ కింద లెక్క. మరి ఇప్పుడు సొసైటీని వ్యాపారాలు చేయొచ్చు, ఇవన్నీ ఉన్నాయి కనుక ఈ సొసైటీని అభివృద్ధి చేస్తూ రైతుల సంక్షేమం కోసం పాటుపడాలి అనేది నా ఉద్దేశం. మరి రామానాయుడు గారు కూడా రైతు నాయకుడిగానే ఎదిగిన ఇంత స్థాయికి వచ్చాడంటే అంతేత రైతుల కష్టకాలు ఆయనకి తెలుసు. ఆయన యొక్క సహకారం కూడా తీసుకుని మీరు ఈ ప్రాంతంలోనే రైతాంగానికి ఉపయోగపడాలని సందర్భంగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం మొన్నే మరి లక్షలాది మంది రైతులకి ఇవాళ అన్నదాత సుఖీభావ వేయడం అనేది చిన్న విషయం కాదు. మరి 3,700 కోట్ల రూపాయలు వేశారు. ఈ విధంగా రైతుల సంక్షేమం కోరుకుంటుంది కనుక ఈ ప్రభుత్వాన్ని మన అందరూ కూడా సపోర్ట్ చేయాలి. కూటమి ప్రభుత్వాన్ని ఇండియన్ లారెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30, 31వ తేదీల్లోని గుంటూరు రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న కాన్ఫరెన్స్ లో న్యాయవాదులు, లా విద్యార్థులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పాలకొల్లు ఇండియన్ లారెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోడ పత్రికను, కరపత్రాలను వేదాల నాగరాజు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఆగస్టు మంత్ 30, 31వ తారీఖున గుంటూరులో ఐలవారి ఆధ్వర్యంలో మరి అక్కడ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. ఈ కాన్ఫరెన్స్ యొక్క ఈ ఐలా కమిటీ ఏంటంటే న్యాయవాదుల సమస్యల మీద పోరాటం చేయడం, ఆ సమస్యలు పరిష్కారంగా ప్రయత్నం చేయడం కూడా. మళ్ళీ జడ్జెస్ వాళ్ళంతా కూడా రేపు మనకి కాన్ఫరెన్స్లో క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అధిక సంఖ్యలో న్యాయవాదులందరూ కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతాను. స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల పాలకొల్లు నందు NSS యూనిట్ 1 అండ్ యూనిట్ 2 మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల ఆధ్వర్యంలో 13/8/2025 నుంచి 15/8/2025 వరకు కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ వారి ఆదేశాలను అనుసరించి హర్ఘర్ తిరంగా 2025 కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 13/8/2025 బుధవారం కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ T. కృష్ణ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా 100 మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది జై హింద్, హర్ఘర్ తిరంగా, సారే జహాं से अच्छा, హిందుస్థాన హమారా, వందే మాత్రం మొదలైన జాతీయ నినాదాలతో ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కళాశాల IQAC కోఆర్డినేటర్ K. భద్రాచలం, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ V. యామిని,
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఎం రామకృష్ణ, డాక్టర్ వి విజయలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ జి మహేష్, తెలుగు విభాగాధిపతి డాక్టర్ బూసి వెంకటస్వామి, అధ్యాపకులు పి శ్రీనివాసరావు, బి రామలక్ష్మి, వి శిరీష, జిడి శ్రీనివాస్, కె పార్థసారథి, పి జోష్న, శ్రీ డి హెప్సిరాణి, ఎం శిరీష, రోహిత్, ఇతర అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ప్రజలకు పాలనను మరింత దగ్గర చేర్చాలంటూ లక్ష్యంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవనాలు, కార్యాలయాలు కొన్ని చోట్ల పశువుల శాలగా మారుతుంటే మరికొన్ని చోట్ల ఆక్రమణలకు గురవుతున్నాయి. వినేందుకు ఇది ఆశ్చర్యంగా అనిపించినా చూస్తే మీరే నివ్వెరపోతారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం తూర్పు తాళ్ల గ్రామాల్లోని నవరత్నాల భవనం ఆక్రమణలకు గురైంది. ఇందులో కొంతమంది మంచాలు, ఇతర సామాగ్రి వేసుకుని హాయిగా కాపురం చేస్తున్నారు. ఇదే గ్రామంలోని నవరత్నాలు భవనం గ్రామానికి చెందిన ఆ స్వామి పశువులను కట్టుకుంటున్నాడు. గత కొంతకాలంగా ఆయనకు చెందిన ఆవులను, గేదెలను ఈ భవనంలోనే తిష్టవేసిన అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం లక్షలు వెచ్చించి కట్టిన భవనాలు ఇలా కబ్జాకు గురైన అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఏమోనండి తెలియదండి. అక్కడ ఉన్నారు, కొంచెం అడుగుతారా? ఇప్పుడొక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల్లోని వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శివదేవ స్వామి వారితోని వారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు పాలక మండలి చైర్మన్ గా కర్రా రాజేష్, పాలక మండలి సభ్యులుగా 9 ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పాలకులు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పాముల రజని, AMC చైర్మన్ కోడి విజయభాస్కర్ మరియు TDP, జనసేన, BJP కూటమి నాయకులు, ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. నమస్కారం. సభాధ్యక్షులు సోదరులు రజనీ గారికి, ముఖ్య అతిథి సోదరులు విజయభాస్కర్ గారికి, మిగతా పెద్దలకు, గని గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవ మంత్రివర్యులు
శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆశీస్సులతో నూతనంగా నియమించబడిన పార్వతీ సమేత శివదేవుని చిక్కాల ధర్మకర్తల మండలి చైర్మన్ రాజేష్ గారికి, మిగతా సభ్యులకు, సోదరుడు మారుతి గారికి ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏదన్నా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు విజయవంతం అవడానికి సూచిక వరుణదేవుడు. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి వరుణదేవుడు సహకరించి ఆశీర్వదించారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రమాణ స్వీకారం ఆయన ఆశీస్సులతో జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఆలయ ప్రాశస్త్యం గురించి గురువుగారు వివరించారు. ఎందుకంటే నాకు చిన్న వయసు, దాని గురించి తెలియదు. ఇంకా శివుడు గురించి మనం చెప్పలేం. ఆయన దేవాది దేవుడు, ఆది దేవుడు శివుడు. ఇంకా ముఖ్యంగా ఈ యొక్క కమిటీలో పదవుల గురించి ఆశించే ఆశావాహులు చాలామంది ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరికీ ఈ విషయం తెలియాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయ ధర్మాదాయలో కానీ, మిగతా సభ్యులు ట్రస్టీల్లో కానీ అన్ని కులాల వారికి సమానమైన అవకాశాలు ఇవ్వాలని ఉన్న 9 మందిలో కూడా ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకొని సామాజిక న్యాయం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇది కూటమి ప్రభుత్వం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవాదాయాలకు సంబంధించి అందరూ పురుషులు ఉన్నా కూడా మనకు అన్ని పూజా విధానాలు కానీ, ఎలా చేయాలో క్రమాలు కానీ మనకు తెలియకపోవచ్చు. వాళ్ళలో 9 మంది సభ్యులుంటే 4 మంది మహిళల్ని నియమించి మరింత సార్థకత చేకూర్చారు. ఎందుకంటే ఆడవాళ్ళకి తెలిసినట్టు పూజా విధానం మగవాళ్ళకి తెలియకపోవచ్చు. గుడికి సంబంధించిన కార్యక్రమాలు కానీ, పూజా విధానాలు కానీ వారి సలహా సంప్రదింపులు తీసుకుని కమిటీ వారు నిత్యం దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తూ, ఈ అభివృద్ధిలో భాగంగా మనం ఏదైనా చేయాలంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన సందర్భం ఉంటుంది. కానీ అది చాలా ఆలస్యం అవుతుంది. మీ శివదేవుని చిక్కల గ్రామంలో కోట్ల అధిపతులైన ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు కాబట్టి చక్కని ప్రణాళికలు వేసుకొని పెద్దల సహకారంతో అభివృద్ధికి సంబంధించిన నిధులు వాళ్ళ నుంచి సేకరించి ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి మీరందరూ సంరక్షణగా నిలుస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నర్సాపురంలో ఫ్రీ బస్ వద్దంటూ ఆటో కార్మికులు ధర్నాకు దిగారు. అంబేద్కర్ సెంటర్ లో రాస్తారోకో చేసి ఫ్రీ బస్ వద్దు, ఆటో ముద్దంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి ప్రదర్శనగా ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ కార్యాలయం వరకు వెళ్లారు. ఆయనకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ, ఆటోలను నమ్ముకుని బ్రతుకుతున్న లక్షలాది మంది కార్మికులు, మహిళలకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పించడం వలన ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. తాము ఫ్రీ బస్ వ్యతిరేకం కాదని, తమ బతుకు తీరుపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరారు.
వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత. వద్దు వద్దు మాకు ఫ్రీ బస్సు, వద్దు వద్దు మాకు ఫ్రీ బస్సు. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ ఆదుకోవాలని మంచి ఉద్దేశంతో ఫ్రీ బస్సు పెట్టారు, సంతోషం. కానీ 3 చక్రాలు తిరిగితే గాని 3 పూటల మా కడుపులో నిండని పరిస్థితి ఆటో వాళ్ళది. ప్రథమ వైద్యం ఎలాగో ఒక యాక్సిడెంట్ అయిన వారికి మనకు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆటోని పిలవండి అంటున్నారు. అంబులెన్స్ వచ్చి కన్నా కూడా ఆటో వాడి సేవలే ఎక్కువ. ప్రతి ఇంటికి ప్రతి సందుకి ఆటో వాడి సేవలే ఎక్కువ. ఇదే మహిళలని ఆఖరికి గర్భిణీ స్త్రీలంటే డబ్బులు కూడా తీసుకోకుండా ఆటో వాళ్ళు తీసుకెళ్తున్నారు. కానీ ప్రభుత్వం మంచి పనే చేస్తుంది. ప్రమాదం అన్నట్టు వారికేమో మహిళలందరికీ ప్రమాదం ఆనందం, మాకు ప్రమాదం. దయచేసి ఆటో వాళ్ళ యొక్క ఉనికిని గుర్తించి మా జీవన భృతికి మీరు సరి అయిన నిర్ణయం తీసుకోండి. 10,000 రూపాయలు సంవత్సరానికి మాకు సరిపోదు. అందుచేత ఆటో వాళ్ళను ఆదుకోవాల్సింది ఈ ప్రభుత్వం మీదే ఉంది. ఎందుకంటే ప్యాసింజర్లు ఎక్కువ ఆటోలకే అలవాటు పడి ఉన్నారు. ఈ రోజున ఏదైనా సందులోకి వెళ్ళాలంటే ఆర్టీసీ బస్ వస్తుందా? రాదు. ఏదైనా అపాయం ఉందంటే ఆర్టీసీ బస్ వస్తుందా? రాదు. ఆఖరికి మీ రాజకీయ నాయకులు కూడా ఆటో వాళ్ళనే ఎంచుకుని వారి ద్వారానే ఓటు బ్యాంకు సంపాదించుకుంటున్నారు. దయచేసి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, మా యొక్క బాధ, మా యొక్క ఆవేదన మీకు తెలియజేస్తున్నాం. జై ఆటో వాళ్ళ, ఆటో వాళ్ళకి, ఆటో వాళ్ళకి. ఇవాళ ఫ్రీ బస్ పెట్టి లక్షలాది మంది కార్మికులు ఆటో వాళ్ళు పొట్టగట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మేము నడపడానికి ఒక పక్కన బస్సు పెడుతుంటే ఒక పక్కన ఆటో పెడుతూ ఉంటే ఈ పక్కన బస్సు వస్తే ఇప్పటికే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం కానీ మరీ దారుణంగా ఉంటుంది. ఒక్కళ్ళు కూడా బస్సు మన ఆటో ఎక్కే పరిస్థితి కూడా లేదు. అలాగే 21వ జీవో రద్దు చేస్తానన్నారు. మేము కూటమిలోకి వస్తే 21వ జీవో రద్దు చేయలేదు. 35 జీవో రద్దు చేస్తానన్నారు, అదే చేయలేదు. అదే కాక ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి ఈ లక్షలాది కుటుంబం కార్మికుల్ని పొట్టలు పెట్టుకొని ఇప్పుడు బయట పడేస్తున్నారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆటో కార్మికుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందులో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏమో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు 5,000 ఇంటి అద్దె కట్టుకోవాలి ఆటో వాడు. 5,000 ఇంటి అద్దె కట్టుకున్న వాడు ఇప్పుడు పరిస్థితులు రోడ్ల మీద పడి పరిస్థితులు వచ్చింది. అదే కాక ఫైనాన్స్ ఇబ్బందులు, ఇంట్లో ఇబ్బందులు, ఇబ్బంది హెల్త్ ప్రాబ్లం వస్తే హెల్త్ ఇబ్బందులు, ఇవన్నీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలకి ఏదైనా జ్వరం వస్తే ఆడ 500 ఎట్టి హాస్పిటల్ తీసుకెళ్ళాలని పరిస్థితులు వచ్చేసినాయి. అదే కాక ఫ్రీ బస్ పెట్టి ఇప్పుడు ఈ ఆటో వాళ్ళని బయటకు నెట్టేసినంత పరిస్థితి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చే హామీలో ఉన్నాయంటే 5 లక్షలు మీకు ఇస్తాం, ఆటో మీకు తక్కువ వడ్డీకి ఇస్తామని చెప్పారు. అదే లేదు. 21వ జీవో రద్దు చేస్తామన్నారు, అదే లేదు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1694 రోజు భీమవరం వాస్తవ్యులు పెన్నం రాజు, సతీష్ కుమార్ వర్మ, సురేఖ దంపతుల 25వ వివాహ వార్షికోత్సవ దినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ కృష్ణరాము తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1694 రోజుకు చేరుకుంది. ఈ 1694 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ నిరుపేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత శ్రీ పిన్నంరాజు సతీష్ కుమార్ వర్మ, శ్రీమతి సురేఖ గార్ల 25వ పెళ్లి రోజు సందర్భంగా వారి కుమారుడు శ్రీ పిన్నంరాజు మనోజ్ వర్మ గారు
హైదరాబాదు, స్వగ్రామం భీమవరం వీరు ఏర్పాటు చేశారు. అలాగే సతీష్ కుమార్ వర్మ గారు, సురేఖ గారు నిండు నూరేళ్లు ఇటువంటి పెళ్లి రోజులు జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. సాంబార్ వండే చేయించుకున్నాం కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.